మరి బిడ్డను కనడం అనేది ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం. పెళ్ళైనటువంటి వెంటనే అందరికీ పిల్లలు పుట్టరు అనేది మనకు తెలుసు. పెళ్ళైన వెంటనే పిల్లలు కనేవారు ఉన్నారు, పెళ్ళైన వెంటనే పిల్లలు కనని వారు ఉన్నారు, ఆలస్యంగా కనేవారు ఉన్నారు, అసలు కనని వారు కూడా ఉన్నారు. ఈ 3 వర్గాల వారు కూడా మన సమాజంలో మనం చూస్తాం. పిల్లలు కన్నారా లేదా అనేది ముఖ్యం కాదు. అసలు కనక మునుపు ఆ భార్యాభర్తలు మరి ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది పెళ్లి చేసుకుంటారు, అసలు ఎందుకు చేసుకుంటారో వాళ్ళకే తెలియదు. మరి వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంటుంటారు. పెళ్లి చేసుకుని ఏం ఉద్ధరిద్దాం అంటే ఏమో అలాగే అయోమయ స్థితిలో వాళ్ళు వివాహం చేసుకొని ఆ అయోమయంలోనే పెళ్ళికి అంటారు. మరి అలాగూ పుట్టినటువంటి పిల్లలే చాలా మంది ఇప్పుడు దేశానికి చీడ పురుగుల్లా ఉన్నారు. విమర్శించటం లేదు, జరిగిన పరిస్థితి చెప్తున్నా, జరుగుతున్న పరిస్థితి. మనం ఈ రోజుల్లో ఒక స్వామి వివేకానంద, ఒక మహాత్మా గాంధీ, ఒక అంబేద్కర్, ఒక మదర్ తెరీసా మన ఈ సమాజంలో చూడాలంటే చాలా కష్టం అన్నమాట. మరి ఈ సమాజంలో చాలామంది కులమత విద్వేషాలతో రెచ్చిపోతూ ఉన్నారు. సమాజాన్ని పాడు చేసేటువంటి రకరకమైనటువంటి కార్యకలాపాల్లో మరి సమాజం ఉన్నది. ఎందుకంటే ఈ అయోమయం కేసు మాట ఇది. కాబట్టి పిల్లలు లేకపోవడం కూడా ఒక రకంగా మంచిదే. పుట్టినోళ్ళతో దేశం చాలా బాగుపడింది కదా. పుట్టినోళ్ళ ద్వారా దేశం బాగుపడిందా లేదా? ఇప్పుడు దేశం ఎలాగొన్నా తెలిసిన మొన్ననే ఒక కర్ణాటక హంపి నగరంలో, హంపి జిల్లాలో ఆ శాటిలైట్ ద్వారా ఆ నక్షత్ర మండలాన్ని, అదే పేరు చెప్తారు మర్చిపోయాను, వారు టెలిస్కోప్ ద్వారా ఉన్నటువంటి కాంతిని ఆ ఆకాశంలో పరిశీలన చేయడానికి కర్ణాటక హంపి వచ్చారు. వేరే ఫారినర్స్ వచ్చారు. అంటే ఆ వచ్చిన వారిలో 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు వచ్చారు. వాళ్ళు పరిశోధనకు వచ్చారు. అక్కడ ఉన్న 2 అమ్మాయిల్ని రేప్ చేసేసారు అన్నమాట. అది ప్రపంచం అంతటికీ తెలిసిపోయింది. ఇక్కడ అరగంటకో రేపు జరుగుతూ ఉంటుంది. భారతదేశం అని మహోన్నతమైన దేశం అని గొప్పలు చెప్పుకున్న మన దేశం ఇప్పుడు ఎలాగైందంటే పరువు పోయింది అన్నమాట. మన దేశం పరువు పోగొడేశారు. అవినీతిలో నెంబర్ 1 మన దేశం. మన దేశానికి పేరు పెట్టిన దేశం ఏంటంటే రేపిస్ట్ కంట్రీ. ఆ దేశానికి ఎవరైనా వెళ్తే జాగ్రత్త. ఎవరైనా అమ్మాయిని పెళ్ళైనటువంటి వారి భార్య స్త్రీ మరి ఒక్కరు ఎవరు వెళ్ళొద్దు. ఆ కంట్రీకి వెళ్తే గ్యారంటీ ఇవ్వలేం అని ప్రపంచంలో ఒక ముద్ర పడిపోయింది మన దేశం మీద. అలాంటిది ఇంకా మనం పిల్లలు ఎందుకంటే కనాలి? ఈ దేశం ఏం బాగుపడుతుందనే కనాలి. ఇంకా మన పిల్లలు చెడిపోతారు, మన పిల్లలు కూడా ఈ దేశాన్ని పాడు చేసేస్తారు. అంత వరస్ట్ కంట్రీగా మన దేశం మారిపోయింది. అందుకొరకు మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా స్వాతంత్ర్యంలో స్వాతంత్ర్య పోరాటం చేసి మనకు స్వాతంత్ర్యం ఇందుకు ఇచ్చారా అని పెద్దలు చాలామంది దిగులు పడుతూ ఉన్నారు.
కాబట్టి ఇప్పుడు పిల్లలు లేకపోతే దేశానికి ఏమి నష్టమేం కాదు. ఎవరైనా పిల్లలు కనకపోతే మంచి పని చేసామమ్మా అనాల. అవునా కాదా? అవునైతే చేతులు ఎత్తండి. స్త్రీలు ఎత్తాలి, పురుషులు కాదు. ఎవరైనా అన్నారు అనుకోండి, మీకు పిల్లలు పుట్టలేదు అనేసి అంటే ఈ పుట్టి ఇప్పుడు దేశం ఏం బాగుపడిందట కన్నోళ్ళు అందరి ద్వారా అనండి. ఓ చెంప మీద కొట్టినట్టే. అలాంటి దేశంగా మన పేరు ఇప్పుడు నేను వేరే వేరే దేశాలకు వెళ్తూ ఉంటాను. మా గురువు గారు వెళ్తుంటారు. ఇప్పుడు ఏ దేశానికి వెళ్తే ఇండియా నుంచి వచ్చామనేసి అంటే చిన్న చూపు, వాళ్ళకి భయం అన్నమాట. అమెరికాలో ఇప్పుడు 30 లక్షల మంది కంటే భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు. 30 లక్షల మంది కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. అందులోని మళ్ళీ అక్కడికి వెళ్ళి కుల దరిద్రం అనేది అక్కడ ఫామ్ చేశారు అన్నమాట. ఎందుకండి ఇలాంటి వాళ్ళు పుడతారు, ఇలాంటి వాళ్ళని కానీ ఆ తల్లిదండ్రులు మళ్ళీ అంటారు, ఎవరైనా పిల్లలు కనకపోతే గొడ్రాలు అనేసి. అవును, మరి నీ పిల్లలు కానీ ఏం వదిలించేవాడు దేశాన్ని. ఇది బాధతో చెప్తున్నాను కానీ ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద విమర్శతోనో ఏదో మతాన్ని హిందూ మతాన్ని ఎవరో మతాన్ని దూషించి మాట్లాడటం లేదు. మరి 3 సంవత్సరాలు అయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది ఆ బిడ్డ కానీ అన్నది రమ్య? 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు ఎంతమంది ఆమెను అన్నారో, ఇంట్లో వాళ్ళు ఎంతమంది బంధువులు అన్నారో లేదో, మరి ఎవరు అన్నారో అని ఉంటారు కదా. అనకుండా నోరు ఆగదు కదా. కాబట్టి ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని మాటలు పడిందో. మళ్ళీ ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయిపోవడం అదొక మాట, నింద. ఎంతమంది అన్నారో ఆమెను, క్రైస్తవులే ఎంతమంది అని ఉంటారో, దేవుడు నీకు దయలేదనేసి. అప్పుడు వాళ్ళందరికీ చెంప చెల్లం అనిపించినట్టుగా ఓ మాట అనాలి. మీరు కానీ దేశాన్ని ఏం ఉద్ధరించారు అని. అంతే. మా బాబు విషయంలో అలాగనే వానికి లోపం ఉందని, వాని శరీరంలో లోపం ఉందని చాలామంది నానా మాటలు అన్నారు. మరి లోపం లేనటువంటి నువ్వు, నీ పిల్లలు ఏం దేశాన్ని, సమాజాన్ని ఏం ఉద్ధరించారని అన్నమాట. అంతే, నోరు మూసేశారు. యేసు ప్రభు శ్రమలు పొందిన కాలంలో మేమేమో ఆ లెంట్ డేస్లో పెళ్లి చేసుకున్నామని, మేమిద్దరం లెంట్ డేస్లో పెళ్లి చేసుకున్నామని యేసయ్యకి కోపం వచ్చి మా బాబుకి ఏమో శరీరంలో లోపం పెట్టాడట. ఈ బుద్ధిహీనమైన క్రైస్తవులు అలా మాట్లాడారు. మరి మీరేం ఉద్ధరిస్తున్నారు ఇప్పుడు అన్నాను నేను. అంతే, మరి జవాబు లేదు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు భారతదేశానికి కావాల్సింది ఎక్కువ మంది పిల్లలు అంటున్నటువంటి ఈ పొలిటికల్ లీడర్స్ అది చెప్పేది అంతా నాన్ సెన్స్ మాట. ఏంటి మన మంత్రివర్యులు అంటున్నారు, ఇంకొక 2-3 కనండి అని అంటారు. ఉచిత బస్సు వేస్తే కంటాం. వేసాడా? మరి ఎందుకంటావా? పెద్ద అవుతున్న కొలది జ్ఞానం అభివృద్ధి చెందాలి కానీ బుద్ధిశూన్యత అనేది ఉండకూడదు. ఇప్పటికే దేశ జనాభా ఎక్కువైపోయి నాశనం అయిపోతూ ఉంటే స్త్రీలందరికీ బస్ ఫ్రీ అన్నాడు. ఒక్క బస్సు కూడా లేదు. మళ్ళీ ఇప్పుడంటే మళ్ళీ 3 పిల్లలు కనాలంట. ఎక్కువ మందిని కనండి అనేసి సెంట్రల్లో కూడా అంటున్నారు. ఎందుకో తెలిసిన వాళ్ళు మీకే పెట్టి పోషించింది ఏమి లేదు. ఎక్కువ మందిని కంటే వాళ్ళకి ఓటింగ్ కోసం మాట. అదో పొలిటికల్ స్టంట్ అది. కాబట్టి ప్రియులరా,
మరి 6 సంవత్సరాలు బిడ్డలు లేక బాధపడుతున్నటువంటి రమ్యని అన్న వాళ్ళందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. అలాగే అన్నోళ్ళందరికీ ఒక మాట, మీరు పిల్లల కంటే ఏం చేశారు, మీరేం చేశారు అని. ఒకవేళ యేసుని నమ్మిన వాళ్ళు అలాగంటే మీరేమైనా యేసుక్రీస్తు వలె ఏమైనా నడిచారా? ఆమెను అన్నారు అలాగూ. కాబట్టి మరి అమ్మాయి ఆ మాట అంటుంటే నాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి ఇంకెప్పుడు ఎవరిని కూడా గొడ్రాలు అని అనకండి. ఎప్పుడు ఎవరు కూడా ఏ స్త్రీ అయినా పెళ్ళైన వెంటనే పిల్లలు కనకపోతే గొడ్రాలు అనకండి. మీరే ఉత్తమమైనటువంటి వ్యక్తులైతే మీరు మరి అమ్మ కావాలి అనుకునే అనాథ పిల్లలు ఎందరో ఉన్నారు. అమ్మ నాన్న లేని అనాథ పిల్లలు ఎందరో ఉన్నారు. అనాథ శరణాలయాలు ఉన్నాయి. వాళ్ళకి అమ్మ కావాలి మాట, వాళ్ళకి నాన్న కావాలి మాట. అనాథలుగా పెరుగుతున్నటువంటి వాళ్ళకి మీరు అమ్మా నాన్నలు అయిపోండి. మీరే మంచి వ్యక్తులైతే, మీరే ఉత్తములైతే, ఏ మతమైనా, క్రైస్తవులైనా. నా చర్చిలో అదే నేను చెప్తుంటాను, పిల్లలు లేకపోతే ఏమి ఎవరు కూడా బాధపడకండి. పిల్లలు ఆల్రెడీ సమాజంలో ఉన్నారు. వాళ్ళు దేవుడు పుట్టించిన పిల్లలే. నీ కడుపును పుట్టిన పిల్లల్ని పిల్లలు అనుకోవడం కాదు, అనాథలుగా ఉన్నటువంటి పిల్లల్ని నీ పిల్లలు అనుకొని పెంచు. అప్పుడు నిన్ను ఒక మదర్ తెరేసా అంటారు. మదర్ తెరేసా అంటే ఆమెకు పెళ్ళయిందనే, పెళ్ళయిందని ఆమెను మదర్ తెరేసా అన్నారా? కాదు కాదు, ఆమెను మదర్ తెరేసా అని ఎందుకు అన్నారు? తెరేసాలు చాలా మంది ఉన్నారు. మదర్ తెరేసా అని ఎందుకు అన్నారు అంటే కుష్ఠరోగుల్ని తల్లిలాగా చేర్చుకొని వాళ్ళకి చాకిరీ చేసి, వాళ్ళు శుద్ధి చేసి, వాళ్ళు కలుపుకోలేకపోతే కుష్టు చేతులతో ఈమె కలిపి గోరుముద్దలు పెట్టేది మాట అమ్మలాగా. అందుకు ఆమెను ఆ మదర్ తెరేసా అన్నాడు. ఆమె స్టోరీ తెలుసు, ఆమె పేర్లు పెట్టుకుంటారు. కానీ ఎవరైనా అలా స్త్రీని మనం చూసాం మళ్ళీ సమాజంలో, దేశం అంతటా అక్కర్లేదు, మన ఇరుగు పొరుగుల్లో ఆ స్త్రీలు ఎట్లాంటి వాళ్ళని చూసామా? ఏంటి ఒక కుష్ఠరోగిని ఏంటి అసహించుకోవడం తర్వాత సంగతి. అసలు సాటి మానవుడిని, ఏ కులం అయితే ఏముంది, సాటి మానవుడు కదా అని ప్రేమతో ఆప్యాయతో పలకరించుకొని చేర్చుకోలేనటువంటి దౌర్భాగ్యపు కుష్టు లక్షణం అందరికీ ఉంది సమాజంలో చాలామంది. మన దేశానికి ఇంకో మదర్ తెరేసా రావడం అంటే ఇంపాసిబుల్. రేపిస్ట్ దేశంగా మారిపోయింది. ఇంకా మదర్ తెరేసా ఎలాగ వస్తుందండి? ఈ రేపిస్టులకి ఆ రోజుల్లో మదర్ తెరేసా అమ్మగారు కనబడలేదు కదా, ఆమెను కూడా రేప్ చేస్తుంది. ఇట్లాంటి దేశంలో ఇప్పుడు నేను పెరుగుతున్నందుకు చాలా బాధపడుతున్నాను. కాబట్టి రమ్య, మళ్ళీ నిన్నెవరైనా ఏమైనంటే, మిమ్మల్ని ఎవరైనా ఏమైనంటే ఈ మాట పలకాలి. అలాగే ఎవరైనా పిల్లలు లేకపోతే ఏమండి వరి అవ్వకూడదు. పిల్లలు లేకపోతే పిల్లలు అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు ఈ లోకంలో అనాథలుగా ఉన్నారు. వాళ్ళకి అమ్మ అయిపోండి. మిమ్మల్ని కూడా ఒక మదర్ తెరేసేలాగా, ఒక దేవతలాగా మిమ్మల్ని ఆరాధిస్తారు. నువ్వు గొప్పదాని మాట, మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నదాన్ని పిలుస్తారు. మంచిది. 2 విషయాలు మరి ముందుగా చెప్పాలనుకున్నాను. ఇక్కడితో ముగించి బర్త్డే కేక్ కట్ చేసేస్తే బాగుంటుంది. కానీ ఏంటో అందరూ విచారంగా ఉన్నట్టు ఉన్నారు కదా.
దేశ పరిస్థితి లేకపోతే నేను అన్న మాటలకు ఏంటి బాధో తెలియదు కానీ మరొకసారి ఈ యొక్క బర్త్డే ఫంక్షన్కి వచ్చినటువంటి మీ అందరికీ నా తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ సమయంలో 10 నిమిషాలు ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం ఆఖరి వచనం చదువుతున్నాను. లూకా శుభవార్త 2వ అధ్యాయం ఆఖరి వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. చిన్న ప్రార్థన చేసి ఇప్పుడు బర్త్డే చేసుకుంటున్నటువంటి పాప రియాన్షి నయన అనేటువంటి ఆ పాపను ఆశీర్దిస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా నీకు వందనాలు. సర్వ జగత్తును నీవు సృజించినందుకు వందనాలు. పురుషులుగా స్త్రీలుగా నువ్వు సృజించినందుకు వందనాలు. అలాగూ సృజించినటువంటి మానవ జాతిని నీవు నడిపిస్తున్నందుకు వందనాలు. అలాగూ నీ కుమార్తె చెప్పిన సాక్ష్యము కొరకై వందనాలు. ఆమెకి నాయన 6 సంవత్సరాలైన పిమ్మట ఆమె గర్భఫలము ప్రభువా నాయన ఆశీర్వదించబడినట్లు కుమార్తెను మీరు ఇచ్చినందుకు వందనాలు. 1 సంవత్సరం అంతా ప్రభువా నువ్వు కాపాడావు. అలా ఆ అమ్మాయిని కాపాడవలసినటువంటి బాధ్యత మాకంటే మీకే ఎక్కువ ఉంది. మీకు అప్పగిస్తూ ఆ బిడ్డని ఇప్పుడు చదివిన వాక్యాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. నీ మాటలు విని ధన్యుల మగుడికి సహాయం చేయమని నీ దాసుని బలపరచమని మా ప్రభువైన యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క జీవితమును గురించి మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆ ఒక్క వాక్య భాగంలోనే యేసుక్రీస్తు యొక్క జీవితం మనకు కనబడుతూ ఉన్నది. అనగా యేసుక్రీస్తు 12 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనను గూర్చినటువంటి సాక్ష్యం, ఆయన పుట్టినప్పటి నుంచే సాక్ష్యం ఉన్నది. బైబిల్లో, ఖురాన్లో, ఇతర గ్రంథాల్లో యేసుక్రీస్తును గురించినటువంటి సాక్ష్యం ప్రత్యక్షంగా పరోక్షంగా వ్రాయబడి ఉన్నది. అలాగే ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు యొక్క శిష్యుడు చెప్తున్నాడు, యేసు జ్ఞానమందు వర్ధిల్లెను. జ్ఞానమందు వర్ధిల్లెను. ఈ లోకంలో ఆయన పుట్టిన తర్వాత చిన్నప్పటి నుంచి ఏ విషయంలో వర్ధిల్లాడో స్పష్టంగా ఇక్కడ చెబుతున్నాడు. జ్ఞానమందు వర్ధిల్లెను. జ్ఞానమందు వర్ధిల్లెను. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానములో వర్ధిల్లాలి అని యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని తెలియపరుస్తూ యేసుక్రీస్తు వలె జీవించటం కొరకు యేసుక్రీస్తు వలె జ్ఞానములో వర్ధిల్లాలి. ఎందుకు అనేసి అంటే యేసుక్రీస్తు మానవ జాతిని రక్షించుట కొరకు ఆయన అవతరించుతాడు అని వేదాల్లో రాయబడి ఉంటుంది. ఆ వేదాలు ఉపనిషత్తులు నేను చదివాను. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి ఇక వాళ్ళు ఎలా జీవిస్తారో మీకు తెలుసు. నేను చాలా ప్రాంతాలు తిరిగి ఉచ్చారణ మారిపోయి అసలు నేను బ్రాహ్మణైనా అన్నట్టుగా మారిపోయింది మ్యాటర్.
అలా తెలియకపోవడం కూడా మరీ మంచిది. మెట్టుకు అలాగూ చిన్నప్పటి నుంచి భక్తిలో పెరుగుతూ ఇంట్లో ఉన్నటువంటి గ్రంథాలు చదువుతూ, అంటే ఈ రామాయణ భాగవతం ఈ భగవద్గీత చదివిన తర్వాత, పురాణాలు చదివిన తర్వాత నాకు నిజమైన దేవుడు ఎవరు అని ప్రశ్న కలిగింది అన్నమాట. పురాణాలలో ఉన్న దేవతలు అందరూ మంచివాళ్ళే, మంచిగా చెప్పారు. కానీ భారతదేశంలో ఎంతమంది దేవతలు ఉంటే ఇంక ప్రపంచంలో ఎంతమంది ఉంటారు దేవతలు, దేవుళ్ళు? మరి వాళ్ళకి కోపం రాదా? మరి వాళ్ళు వేరా, వీళ్ళు వేరా? ఆయన దేశంలో ఎంతమంది ఏంటి? దేశానికి ఒక దేవుడు ఏంటి? ఒకే దేవుడు కదా, ఆకాశంలో సూర్యుడిలాగా అని నాకు ఆ యవ్వనంలోనే ప్రశ్నలు కలిగి అసలు నిజమైన దేవుడు ఎవరు తెలుసుకుందామని గ్రంథ పరిశోధన కొరకు లైబ్రరీస్కి వెళ్ళానమాట. అలా లైబ్రరీస్కి వెళ్ళినప్పుడు వేదాలు చదవాలనిపించి వేదములు, ఉపనిషత్తులు దొరికిన వరకు మరి చదివా. అందులో కూడా యేసుక్రీస్తుని గురించి ఆ అక్షరాలు, ఆ పేరు లేదు కానీ యేసుక్రీస్తు గురించి రాయబడి ఉన్నది అన్నమాట. అలాగే ఖురాన్ కూడా ఒకసారి చదివాను. ఖురాన్లో కూడా కొన్ని ఆయతుల్లో, కొన్ని అధ్యాయాల్లో, మరి కొన్ని వచనాల్లో యేసుక్రీస్తు యొక్క చరిత్ర వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వస్తాడు అని ఆ గ్రంథాల్లో ఉన్నది మాట. బైబిల్లో కూడా ముందుగానే వ్రాయబడింది. యేసుక్రీస్తు పుట్టక మునుపే బైబిల్లో కూడా వ్రాయబడింది. యేసు పుట్టక మునుపు బైబిల్ కొంత ఉంది, యేసు పుట్టిన తర్వాత కొంత బైబిల్ కలిపితే పూర్తి బైబిల్ మాట. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అందుకొరకు ఆయన జ్ఞానములో మొట్టమొదట ఎదగవలసి వచ్చింది అన్నమాట. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేసి అంటే ఒక దేవదూత వచ్చి చెప్తాడు, ఆయన తన ప్రజలను రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే 21వ వచనంలో ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను అంటే యేసుక్రీస్తుకు ప్రజలు కొంతమంది ఈ లోకంలో ఉన్నారు. ఎవరైతే ఆయన నమ్ముకుంటున్నారో ఆయన వారి ప్రజలు మాట. నమ్మని వారు ఆయన ప్రజలు కాదని అర్థం. అది ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? తన ప్రజలను వారి పాపముల నుండి, ఆయన్నే వారి పాపముల నుండి రక్షించును. మళ్ళీ అలా రక్షించాలి అనేసి అంటే ప్రియులరా, జ్ఞానములో వర్ధిల్లాలి మాట. జ్ఞానము అనేది ఏంటి? చాలా ముఖ్యమైన విషయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం, జ్ఞాన గ్రంథమైన సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం కానీ మనం చదివితే, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. అందుకు యేసుక్రీస్తు జ్ఞానములో వర్ధిల్లాల్సి వచ్చింది. మరి జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? ఇతరులను చంపుతాడు మాట. జ్ఞానము కలిగిన వాడైతే ఇతరులను రక్షిస్తాడు. అమ్మ జ్ఞానం కలిగింది అనుకోండి, పిల్లలు రక్షిస్తూ ఉంటుంది. ఈరోజు ఒక పోస్ట్ పెట్టారు మన వాళ్ళు. ఒక అమ్మాయికి 12 సంవత్సరాల నుంచి కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీదనే ఉన్నది, ప్రార్థన చేయండి అని. కారణం ఏంటంటే, 1 సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు ఆమెకి వేయాల్సినటువంటి ఇంజెక్షన్స్ వేయలేదట. వేయకపోవడం వలన నరాలు, వెనక నరాలు దెబ్బతిని
ఆ కాళ్ళు చేతులు పడిపోయాయి. అది జ్ఞానం అనిపించుకుంటుంది, ఆ తల్లిదండ్రులకు జ్ఞానం అనిపించుకుంటుందా? అనిపించుకుంటుంది. అలాగే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఆకలేసినప్పుడు అన్నం పెట్టాలి, కానీ వీళ్ళు అనుకున్న టైంలో వీళ్ళు భోజనం పెట్టడం, పాలు పెట్టడం ఇది చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఉంటారు మంచం మీద పక్కనే బిడ్డను వేసుకొని ఆ బిడ్డ మీద పడిపోయి ఊపిరాడి చచ్చేటట్టు వీళ్ళు ఆ బిడ్డ మీద పడుకుంటారు. మరి ఆ బిడ్డని మంచం మీద పడేసే తల్లులు చాలామంది ఉన్నారు. మరి ఒకసారి నేను ట్రైన్లో వెళ్తుంటే ఆ ట్రైన్లో థర్డ్ బర్త్ అప్పర్ బర్త్ మీద ఓ తల్లి పడుకొని బిడ్డని ఆ ఒడ్డునేసింది. మాట ఇటు వేయాలి కదా, పడిపోకుండా అటు వేసింది. ఆ నిద్దట్లో ఏమైందంటే పిల్ల దబ్బని పడిపోయింది పైనుంచి కిందకి. అది జ్ఞానమేనా? అది చిన్న విషయాలు. అలాగూ చాలామంది చదువులు చదివించక వాళ్ళు తర్వాత దొంగలుగా మారిపోయారు అన్నమాట డబ్బు కోసం. కారణం ఏంటంటే తల్లిదండ్రులు చదివించని వాళ్ళందరూ దొంగలు అయిపోయారు అంటం లేదు, చదువుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోయారని కూడా అంటం లేదు. వీళ్ళ జ్ఞానము పొందేవాడు ఏం చేస్తాడంటే ఇతరులను రక్షిస్తాడు. చాలామంది టెక్నాలజీని ఇంప్రూవ్ చేసి రైలు బళ్ళను రాకెట్లను ఇవి అవి కనుక్కొని ఏం చేస్తూ ఉన్నారంటే జ్ఞానాన్ని పెంపొందించి ఏదో మనల్ని రక్షించాలనుకుంటూ ఉన్నారు. కానీ టెక్నాలజీ పెరిగి ఏమవుతుంది తెలిసిన మానవ జాతి వినాశనానికి కారణమైపోతుంది అన్నమాట. టెక్నాలజీ పెరిగిపోయి ఇప్పుడు ఫోన్లు వాడితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చి బ్రెయిన్ పాడైపోతుంది చిన్నపిల్లలకి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి సైట్ రావడం అనేది చూస్తూ ఉంటాం. ఫోను ఒక రకంగా ఉపయోగమే, కానీ ఇంకొక రకంగా అది ప్రమాదం అన్నమాట. అలాగూ ప్రియులరా, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. లోకాన్నే రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏం చేయాల్సి వచ్చిందంటే జ్ఞానములో ఆయన చిన్నప్పటి నుంచి వర్ధిల్లుతూ వచ్చాడు. జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ప్రియులరా కులానికి దూరంగా ఉంటాడు మాట. జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మతానికి దూరంగా ఉంటాడు. కులం యొక్క కలహాలతో మన దేశం ఎంతగా పాడైపోయిందో మనకు తెలుసు. ఇప్పటికీ తాను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలియక ప్రేమించేశారు. ప్రేమించిన తర్వాత కులం తెలిసింది. ఆ అమృత ప్రణయ విషయంలో నీదేం కులం? నా కులమేనా? అయితే ఐ లవ్ యూ అని అంటారు ఎవడైనా? అలాగే ఉండదు. పాపం ఇద్దరు చూసుకోగానే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయారు, ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడో తెలిసింది వాళ్ళకి కులం వేరని చెప్పి. మరి ఎలాగా? మనం ప్రేమించుకున్నాం కాబట్టి తల్లిదండ్రులు చెప్దాం, ఒప్పుకోకపోతే పెళ్లి చేసేసుకుందాం అని ఆ ప్రేమలో వాళ్ళు ఏం చేశారంటే కులాన్నే పట్టించుకోలేదు. నేను నిన్ను ప్రేమిద్దాం అనుకుంటున్నాను, నువ్వు మాకేస్తేనా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ప్రేమకు కులం పట్టింపు ఉండదు మాట. గాడ్ ఈజ్ లవ్ అని అంటావా, ఆర్ గాడ్ ఈజ్ క్యాస్ట్ అంటావా? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అంటావా, దేవుడు కులమై ఉన్నాడు అందామా? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, గాడ్ ఈజ్ లవ్ అని అంటాం. లవ్ ఈజ్ గాడ్ అని కూడా అంటుంటారు. ప్రతి ప్రేమ దేవుడు కాదు, కానీ దేవుడు మాత్రం ప్రేమయ్య ఉన్నాడు మాట. గాడ్ ఈజ్ లవ్ అంటే ఎంత అద్భుతం అది. మరి గాడ్ ఈజ్ క్యాస్ట్ అంటే అలాగే ఒప్పుకుంటారు ఎవరైనా? ఏ మతం వాళ్ళైనా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా.
దేవుడు ప్రేమ అయి ఉన్నాడట, గాడ్ ఈజ్ లవ్ అంటావు. ఆ ప్రేమే వీళ్ళల్లో వచ్చి వాళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని బతుకుదాం అనుకున్నారు. మరెందుకు చంపుకోవడాలండి? అదే జ్ఞానం లేక. జ్ఞానము లేకపోతే కులాన్ని బట్టి మనం నశించిపోతాం. జ్ఞానము లేకపోతే మతాన్ని బట్టి మనం నశించిపోతాం. ఏ మతము కూడా చెడ్డది కాదు. అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల్లో మన క్రైస్తవ మతంలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. క్రైస్తవ మతంలోనికి రావద్దు, హిందూ మతంలోని ఉండదు, ముస్లిం మతంలోనికి వెళ్ళదు. ఎవడు ఏ మతం వద్దు. మతాలు అనేవి మనిషి పెట్టినవి. కానీ ఒకటి చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను ఏంటంటే, మనం క్రీస్తుని ఫాలో అవుదాం అని చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే క్రీస్తు లోకములో ఉన్న జ్ఞానులందరికంటే మించిన జ్ఞానములో ఎదిగి మానవ జాతిని రక్షించి పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. మనం ఫాలో అవ్వాల్సింది రెలిజియన్ కాదు, మనం ఫాలో అవ్వాల్సింది ఒక సూపర్ న్యాచురల్ వాయిస్, ఒక అద్భుతమైన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని మనం ఫాలో అవ్వాలన్నమాట. మా స్కూల్లో ఎవరినైనా జాయిన్ చేస్తే ఆ స్కూల్లో టీచర్లు అందరూ మన కులమేనా, మన మతమేనా అని అంటామా? ఆ స్కూల్ ర్యాంకింగ్ ఎలాగున్నది, ఆ స్కూల్ యొక్క రికార్డ్స్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, ఆ స్కూల్లో జాయిన్ అయితే మన పిల్లలు ఏమైనా విద్యలో ఎదుగుతారా, బాగుపడతారా అని చూసుకుంటాం కదా. ఆ ఫ్యాకల్టీ ఎలాగున్నది, టీచర్స్కి జ్ఞానం ఎలాగున్నది, చక్కగా బోధించగలరా లేదా, ఆ స్కూల్లో జాయిన్ అయితే మన పిల్లలు బాగా చదువుకుంటారా లేదా అని చూస్తాం కదా. ఫ్యాకల్టీ చూసుకుంటాం కదా. అలాగూ మనకు మతాలతో సంబంధం లేదండి. అన్ని మతాల వాళ్ళలోని చెడ్డోళ్ళు ఉన్నారు. అన్ని మతాల్లో మారణహోమం జరిగింది. క్రైస్తవ మతస్థులు కూడా చాలామందిని చంపేశారు. ఏ మతం ఏమండి గొప్పదని చెప్పలేం, చెడ్డదని చెప్పలేం. మనకి మతాలు కాదు, కానీ మానవ జాతిని అంతటిని రక్షించడానికి అందరికంటే మిన్నయైన జ్ఞానము కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు అని జ్ఞానులే చెప్పారు మాట. అది జ్ఞానులే చెప్పారు. స్వామి వివేకానంద, అతని ఎంత జ్ఞాని, అతని యొక్క ప్రబోధములు ఎంత ఉత్తేజభరితం. స్వామి వివేకానంద మళ్ళీ ఈ లోకంలో లేదా మన దేశంలో పుట్టాలంటే మన దేశ జనాభా అంతా తలకిందులు తపస్సు చేసిన పుట్టుడు. అలాగా పుట్టాలనుకుంటే స్వామి వివేకానంద ఇప్పుడు పుట్టనంటాడు మాట. ఎందుకంటే నేను ఉన్నప్పుడు దేశం వేరు, ఇప్పుడు దేశం వేరని. అతడు ఎంతో జ్ఞాని మాట. అతడు చికాగో అనేటువంటి ఆ యొక్క 1000 ఐలాండ్స్ అనేటువంటి ఏరియాలో మరి అన్ని దేశస్తులు జ్ఞానులందరూ ఓ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్కి స్వామి వివేకానందను కూడా పిలిచారట, వెళ్ళారట. గురువు గారు ఈయన వెళ్ళారు మాట అక్కడికి. ఈయన అద్భుతమైన ప్రసంగానికి ఫారినర్స్ అందరూ కూడా ప్రశంసించారు. అంత చక్కగా మాట్లాడాడు. ఆ వాక్చాతుర్యం కానీ లేక విధానం కానీ అందరినీ కలుపుకుంటూ మాట్లాడాడు స్వామి వివేకానంద. అతను చాలా జ్ఞానం కలిగి మాట్లాడాడు. ఆ జ్ఞాని కూడా యేసుక్రీస్తు అనే జ్ఞాని గురించి పొగిడాడు మాట. పరమ తండ్రి మనకు తెలియదు, కానీ పరమ తండ్రిని మనము, పరమ పితను మనం కాంజలేము, కానీ మనం పరమ పుత్రుడినే తెలుసుకోగలం. ఆ పరమపుత్రుని ద్వారా మనము పరమపిత దగ్గరకు వెళ్ళగలం అని చెప్పి యేసుక్రీస్తు గురించి వర్ణించాడు మాట.
యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి స్వామి వివేకానంద చెప్పాడు. స్వామి వివేకానంద జ్ఞానియా అజ్ఞానియా? జ్ఞానులు చెప్పాలి. జ్ఞానియా అజ్ఞానియా? మీరు సైలెంట్గా ఉన్నారంటే జ్ఞానులు కాదా? అంటే ఏం లేదు, స్వామి వివేకానందని ఒకసారి పొగిడితే బాగుంటుందని. జ్ఞాని కదా ఆయన. జ్ఞాని అంటే మనం జ్ఞానులు అవుతాం. మనం ఆయన జ్ఞాని అని అనలేదు అనుకోండి, ఆయన గురించి తెలియదు కానీ వీడు ఒక అజ్ఞాని అనుకుంటారు. కాబట్టి స్వామి వివేకానంద జ్ఞానియే కాదా? అమ్మయ్య, మీరందరూ జ్ఞానులే. ఇప్పుడు ఆ జ్ఞాని అయిన స్వామి వివేకానంద యేసుక్రీస్తు అనే జ్ఞానిని పొగుడుతున్నాడు. నా ప్రసంగాల ద్వారా కాదు ఎవరు స్వర్గాన్ని చేరుకునేది, యేసుక్రీస్తు అని ఆ వ్యక్తి ద్వారా మాత్రమే మన స్వర్గానికి వెళ్ళగలం అని ప్రబోధ రత్నాకరం అనే గ్రంథంలో రాశాడు మాట. మరి స్వామి వివేకానంద జ్ఞాని అని ఒప్పుకుంటే ఆ జ్ఞాని చెప్పాడు ఇంకొక జ్ఞాని గురించి. అప్పుడు యేసుక్రీస్తు అనే జ్ఞాని దగ్గరికి రావాలా వద్దా? మనం రావాలి. వానికి ఎవరో ఒకరు చెప్పారు, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళి బాగుపడ్డాను, నా సాక్ష్యం అండి, నేను బాగుపడ్డాను అని అంటే మనం అక్కడికి వెళ్తాం కదా. వీడి సాక్ష్యం ఇక్కడ ఉన్నది, బాగుపడ్డాననే సాక్ష్యం. అలాగే యేసుక్రీస్తు అనే జ్ఞాని కొరకు ఈయన చెప్పాడు కాబట్టి అప్పుడు ఏం చేయాలి? భారతదేశం అంతా స్వామి వివేకానంద చెప్తున్నాడు యేసుక్రీస్తు గురించి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ యేసుక్రీస్తు అనే జ్ఞానిని తెలుసుకుందామని ఉండాలా లేదా? అలాగ అన్నంత మాత్రంలో ఏ మతంలో కలిసిపోయామనా? కాదు కదా. మనం హాస్పిటల్కి వెళ్ళామండి, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకొని వద్దామని వెళ్ళాం. అంత మాత్రాన మనం ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళాం అక్కడికి. డాక్టర్ దగ్గర హాస్పిటల్కి వెళ్తే ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తారు అక్కడికి అని ఎవడైనా అంటాడా? డాక్టర్ దగ్గరికి వెళ్తే నా రోగం పోతుందని వెళ్ళానండి. ఎంబీబీఎస్ కోసం అయితే అక్కడికి ఎందుకు వెళ్తాం? ఎంబీబీఎస్ చేయడానికి అనుకుంటే కాలేజీకి వెళ్తాం. అలాగూ మన హిందూ ప్రపంచంలో హైందవంలో మేటి అయిన వ్యక్తి ఎవరు అనేసి అంటే జ్ఞానులకి జ్ఞానిలాగా వెలుగొందినటువంటి స్వామి వివేకానంద యేసుక్రీస్తు అనే జ్ఞాని కొరకు చెప్పారు. అలాగే ఖురాన్ ప్రకారం ప్రవక్తల్లోకెల్లా అగ్రగణ్యుడు ఎవరనేసి అంటే మహమ్మద్ ఏమంటే ప్రవక్త, పీస్ బి ఆన్ హిమ్, ఆయనపై శాంతి ఉండును గాక. మహమ్మద్ ప్రవక్త గారు జ్ఞానవంతుడు. ఎందుకో తెలిసిన చాలామంది ప్రాఫిట్స్ వాళ్ళకు ఉంటారు ఇస్లాంలో. 1,80,000 ఎంతో ఏంటి ప్రవక్తలు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. అదే 1,80,000 మంది ప్రవక్తలు ఇస్లాం ప్రకారం ఉండేవారట. ఎంతమంది ప్రవక్తలు ఉన్నా కూడా ఆఖరి ప్రవక్త మరి మహమ్మద్ ప్రవక్త గారు. ఎందుకనేసి అంటే ఆయన ఖురాన్ అనే గ్రంథం రాశాడు, మత గ్రంథం రాశాడు. ఒక ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రంథం రాశాడంటే అది ఆయన ఎంత జ్ఞాని అయి ఉంటాడు? మామూలు జ్ఞాని కాదు కదా. అంత జ్ఞాని మహమ్మద్ ప్రవక్త. అంతటి జ్ఞాని అయిన మహమ్మద్ ప్రవక్త కూడా ఏమన్నాడు తెలిసిన? యేసును చూపించాడు మాట. ఆయన యేసును గురించి చెప్పాడు ఆయన గ్రంథంలో. ఏంటి మరి 3వ సూరాలో, మరి కానీ 19వ సూరాలో, 17వ సూరాలో అధ్యాయాలు, మరి సూరా అంటే అధ్యాయం, అందులో కానీ చూస్తే యేసుక్రీస్తు ఇహలోకమందును స్వర్గలోకమందును ఉత్తముడు అని రాశాడు మాట. యేసుక్రీస్తు ఏంటి
ఆయన బాలుడై ఉన్నప్పుడే మాట్లాడుతాడు. పుట్టక ముందు రాసి చెప్పాడు దేవదూత వచ్చి. దేవదూత వచ్చి ఏంటి చెప్పాడు మరియంతో, యేసుక్రీస్తు పుట్టక ముందే మాట్లాడతాడు. అలాగేమో మరియం ఏంటి ఆ 19వ సూరాలో 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏంటి 21 దినాలకి మాట్లాడాడట. మరి మహమ్మద్ ప్రవక్త గారు మాట్లాడారా అంటే ఆ చరిత్ర ఏమీ లేదు. ఆ మహమ్మద్ ప్రవక్త గారు జ్ఞాని, ఆయన అన్నారు మళ్ళా యేసుక్రీస్తు 21 దినాలకు ఉయ్యాల్లో ఉన్నప్పుడు మాట్లాడాడు అని రాసి, యేసుక్రీస్తు పుట్టినప్పుడు శాంతి ఉన్నది, మరణించినప్పుడు శాంతి ఉన్నది, తిరిగి లేచినప్పుడు కూడా ఆయన మీద శాంతి ఉండును అని రాశాడు మాట. యేసుక్రీస్తు పుట్టక మునుపు యేసుక్రీస్తు గురించి ఏమిటి రాసినట్టుగా వాళ్ళ గ్రంథంలో రాసుకున్నారు. మరి మహమ్మద్ ప్రవక్త అంత ఇస్లాంని ప్రభావితం చేసిన గ్రంథం రాశారు కదా, మరి ఆయన ఏమంటున్నాడు? ఆయన యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు మాట. ఇతనే మరి ఇలాంటి వాడు, ఇతడు ఇహలోకములో స్వర్గలోకములో ఉత్తముడు అని అంటే అప్పుడు ఏం చేయాలి మరి? అందరూ కూడా మహమ్మద్ ప్రవక్త గారు ఒకరిని చూపిస్తున్నారు కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఏం చేయాలి? అక్కడికి రావాలి. ఇటువైపు హిందూ మత గ్రంథాల ప్రకారం ఏమో స్వామి వివేకానంద జ్ఞాని, ఇటేమో ముస్లిం ప్రపంచంలో మహమ్మద్ ప్రవక్త ఒక అద్భుతమైన జ్ఞాని. ఈ ఇద్దరు జ్ఞానులు కలిపి యేసుక్రీస్తు అనే జ్ఞానిని చూపిస్తున్నారు. ఆయన ద్వారానే మనకు స్వర్గ ప్రాప్తం, ఆయన ద్వారా ఆయనే ఉత్తముడు అని అన్నాడు. కాబట్టి ఇటు వాళ్ళైనా అటు వాళ్ళైనా మతంలో కలిసిపోతున్నాం అనుకోకుండా ఈ ఇద్దరు కూడా యేసుని చూపిస్తున్నారు. ఆ యేసును మనం చూసుకొని పోవాలి స్వర్గానికి. యేసు దగ్గరికి రావడం ఏంటంటే యేసు జ్ఞానములో వర్ధిల్లి 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 ఆయన ప్రపంచాన్నే రక్షించడానికి వచ్చాడు. కాబట్టి నువ్వు యేసు దగ్గరికి రావడం మతంలో కలవడం కాదు, యేసు దగ్గరికి రావడం నువ్వు రక్షించబడడం మాట. దేని నుంచి అన్నాడు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. మనమందరము జన్మత కర్మత పాపులమే కాబట్టి మనకు శారీరక మరణం వచ్చింది. ఈ శారీరక మరణం తర్వాత ఆత్మ ఏమో వెళ్ళి నరకాగ్ని గుండంలో పడుతుంది మాట. ప్రతి మానవుడికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటేమో శరీర సంబంధమైన మరణం, రెండవది శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఈ ఆత్మ వెళ్ళిపోయి నరకంలో పడుతుంది మాట. మరణం అనేసి అంటే మనం సృష్టికర్త నుంచి డిటాచ్ అయిపోవడం మాట, దూరం అయిపోవడం మాట మరణం అంటే. ఈ శరీర మరణం చెందినప్పుడు చాలామంది ఏడుస్తారు ప్రేమాభిమానాలు బట్టి. కానీ దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు తెలిసిన? సృష్టికర్త అయిన దేవునికే దూరం అయిపోతున్నాం మానవ జాతి అని తెలుసుకోవడానికి. ఆ మరణం నుంచి తప్పించడానికి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన జ్ఞానములో వర్ధిల్లి ఎన్నో ప్రబోధాలు చేశాడు. నేను శత్రువులు ప్రేమించండి అన్నాడు, శత్రువులు ప్రేమించండి అన్నాడు, శత్రువులు చంపండి అనలేదు, మిత్రుల్ని ఇది అది ఇలా ఎన్నో బోధలు చేశాడు యేసయ్య. ఆఖరికి ఆ ప్రజలను రక్షించడానికి అటు హిందూ వేదముల ప్రకారం ఇటు ముస్లిం గ్రంథం ప్రకారం యేసు ప్రభు అందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి రక్షించేశాడు. అది జ్ఞాని అంటే. జ్ఞానము గలవాడు అనేసి అంటే ఏంటి? జ్ఞానము గలవాడంటే ఇతరులను రక్షించడానికి తన ప్రాణాన్ని ఆయన దారపోస్తాడు అన్నమాట. వాడిని జ్ఞాని అంటారు. అమ్మ చూడండి, ఒకవేళ ఎక్కడైనా పాప నీటిలో పడిపోయింది అనుకోండి,
ఆ పాప ఏదైనా మంటల వైపుకు వెళ్ళిపోతున్నది అనుకోండి, తెలియక తల్లి గబాల్మని పరిగెత్తి వెళ్ళి నీటిలో పడిపోతే ఆమె నీటిలో దూకేసి పిల్లని రక్షించాలనుకుంటే, మంటల్లో పడిపోతే ఆమె కాలిపోయినా పర్వాలేదు, నా బిడ్డ రక్షణ పొందాలని వెంటనే తల్లి ప్రవర్తిస్తుంది. అలాగే అందులో ప్రేమ ఉంది, అందులో జ్ఞానం ఉన్నది. మరి నేను చచ్చిపోతానేమో అని అనుకో తల్లి కదా. అలాగూ ప్రియులరా, జ్ఞానము గలవాడు తనకు హాని జరిగిన ఇతరులను రక్షిస్తాడు. అలాగే యేసుక్రీస్తు లోకానికి వచ్చి మానవ జాతి యొక్క పాపముల నుండి వారు తప్పించుకోలేరు కాబట్టి వారిని తప్పించడానికి ఈయనే చనిపోయాడు, తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, యేసు జ్ఞానములో వర్ధిల్లాడంటే అది. అలాగే ఇప్పుడు మనందరం కూడా అట్టి జ్ఞానములో వర్ధిల్లాలంటే మనకు ఒకవేళ హాని జరిగినా పర్వాలేదు, కానీ ఇతరులు మాత్రం మనం హాని కలగకుండా వారిని రక్షించే మార్గంలో మనం నడుచుకోవాలని యేసుక్రీస్తు యొక్క ప్రబోధం అన్నమాట. ఆ చిన్న పాప కొరకు మనం ఆమెకి ఏం చెప్పలేము. ఇప్పుడు ఆ చిన్న పాపని నయనాన్ని ఎలా పెంచాలి? తల్లిదండ్రులు కానీ లేకపోతే ఆ చిన్న బిడ్డను మనం ఎలా పెంచుకోవాలి? ఆమె కూడా మనకు బిడ్డే కదా. ఎలా పెంచుకోవాలి ఆ పాపని? మనం చిన్నప్పటి నుంచి కూడా ఇతరులను రక్షించినట్టు జ్ఞానము గల క్రీస్తు వలె పెంచాలి మాట ఆమెని. అప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? మనం క్రీస్తులాగా ప్రవర్తించాలి. జ్ఞానములో మనము వర్ధిల్లాలి మాట. అంతేగాని ఆ ఆంటీ మంచిది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళగా, వీళ్ళు కులం తక్కువాలి, వీళ్ళ ఇంటికి వెళ్ళగా డబ్బులు దాచుకోవాలి, గాజులు చేయించుకోవాలి, చెవులు చేయించుకోవాలి, ముక్కు పొడుగు పట్టీలు గిట్టీలు చేయించుకోవాలి, డబ్బులు ఎవరికి ఇచ్చికే అని చెప్పేసి స్వార్థం నేర్పి, నువ్వు సినిమాల్లో అయితే చాలా బాగుంటావు, అందంగా ఉన్నావు కదా, సినిమా ఫీల్డ్లో ట్రై చేయకూడదు? ఒకసారి ట్రై చేయండి, జీవితం నాశనం అయిపోద్ది. అదా అలాంటివి నేర్పచ్చా? అమ్మాయి, మన దేశ రక్షణ కొరకు ఎందరో స్త్రీలు పాటుపడ్డారు. రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, రామాబాయి, ఎందరో స్వాతంత్ర్యంలో పోరాటాల్లో తమ ప్రాణాలు వదిలేశారు. స్త్రీలు పోరాడారమ్మా. ఒక మదర్ తెరేసాలాగా ఉండాలమ్మా. అంటే కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి సేవ చేయి అని మాత్రమే కాదు, అయితే ప్రజల కొరకు జీవించాలమ్మా మనం అని మనం హితబోధ చేయాలి మాట. మనం ఆ బోధలో ఉండాలి మాట. అది జ్ఞానం కలిగిన వారు చేసే పని. అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ లాగా ముస్లిమ్స్ స్త్రీలేమో హిజాబ్ ధరించకూడదు, ముసుగు ధరించకూడదు అని చెప్పి రాళ్ళేసి కొడుతున్నారు పాపం. దారిలో వెళ్తూ ఉంటే పురుషులు రాళ్ళేసుకో, ఎందుకంటే ముసుగు వేసుకొని వాళ్ళ సాంప్రదాయం. నీకేమడ్డట? మన సాంప్రదాయం మనది లేదేంటి? చీర కట్టుకుంటారు లేడీస్. మరి చీర కట్టుకొని అరబ్ కంట్రీస్కి ఉద్యోగాలకు వెళ్తుంటారు మన స్త్రీలు. మా సంఘంలో కూడా కొంతమంది స్త్రీలు అరబ్ కంట్రీస్కి వెళ్ళారు. కువైట్కి, గల్ఫ్ కంట్రీస్కి, కువైట్ తర్వాత దుబాయ్ అని, మస్కట్ అని, సౌదీ అని, బహ్రైన్ అని దేశాలకు వెళ్ళారు మా సంఘంలో స్త్రీలు. అక్కడ కూడా చీరలే కట్టుకుంటున్నారు. అక్కడ చీరలు కడతావా అని చెప్పేసి నడి రోడ్డున చీరలన్నీ లాగేసి కొట్టలే. పని కోసం వచ్చింది, పని చేయించుకుంటున్నారు అంతే. మా దేశంలో నీ సాంప్రదాయం ఏంటి అని వాళ్ళు అంటాం లేనప్పుడు, ఈ దేశంలో బుర్కాలు ధరించుకొని నల్ల ముసుగులు వేసుకోవడం ఏంటని ముస్లిమ్స్ని మనం అనడం ఏంటి? జ్ఞానులు చేసే పనేనా అది? అదొక పెద్ద పొలిటికల్ స్టంట్ మాట. ప్రస్తుత ప్రభుత్వం నెగ్గాలంటే ఏదో ఒక మతం ఇష్యూ రేపి ప్రజలు రెచ్చగొట్టి
హిందువులందరూ మన మతం మనం కాపాడుకోవాలని చెప్పి అవతల వాళ్ళని ద్వేషించి నరహత్యలు చేసి దేశం మీద పాపం శాపం తెప్పిస్తుంది ఈ పొలిటికల్ లీడర్స్. వాళ్ళు మాయలో పడో మతంలో వాడు కూడా దేశాన్ని బాగు చేయరాని అంటే మత విద్వేషాల ఇస్తానన్నవేమి ఇవ్వటం లేదు. కలిసిమెలిసి ఉన్నోళ్ళు రెచ్చగొట్టడం కాదు. దేశానికి ఏమైనా ద్రోహం చేస్తే కాళ్ళు చేతులు తీసేయడమే వాడు క్రిస్టియన్ అయినా ఎవడైనా. దేశానికి ద్రోహం చేయనప్పుడు ఎవడ మతాన్ని నన్ను నమ్ముకుంటే చెప్పుకుంటే ఏమైందట. వీళ్ళు రాజ్యాంగాన్ని ఏమైనా గౌరవిస్తున్నారా? అది జ్ఞాని రాశాడు. 18 డిగ్రీలు చేసిన 18 డిగ్రీలు చదివినటువంటి అంబేద్కర్ గారు జ్ఞాని. వీడు 10th క్లాస్ కూడా పాస్ అయినవాడు. ఆ రాజ్యాంగాన్ని విమర్శించిన వాడు. ఆ రాజ్యాంగం చదవని వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. దేశాన్ని రక్షిస్తారండి వీళ్ళు. ఇట్లాంటి కపట మంత్రుల యొక్క మాయలో ఎవ్వరూ పడకూడదు. జ్ఞానులు తప్పించుకుంటారు. కాబట్టి ప్రియులరా, ఇవన్నీ కాదు మనకు రెండు విషయాలు. మన దేశం మన సమాజం బాగు కొరకు మన పిల్లల్ని మనం పెంచుదాం. ఆ తర్వాత ఇదిగో అటు స్వామి వివేకానంద వేదములు కానీ, అలాగే ఇటు ఖురాన్ మహమ్మద్ ప్రవక్త గారు కానీ, ఈ ఇరువురు కలిసి ఒక వ్యక్తిని చూపిస్తున్నారు ఈయన ఉత్తముడు అని. వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ ఉత్తముడిని మనం అనుసరిద్దాం. ప్రేమ నేర్పాడు, క్షమాపణ నేర్పాడు, త్యాగాన్ని నేర్పాడు, ఎన్నో మంచి మంచి విషయాలు నేర్పాడు. నేనే రక్షిస్తానని ఆయనే అందరి కొరకు చనిపోయి తిరిగి లేచాడు. మరి అంత ఉత్తమమైన వ్యక్తిని మనం అనుసరిద్దాం. అలాగ అనుసరించట కొరకు మన పిల్లల్ని పెంచుదాం. మన దేశ బాగోగుల కొరకు పెంచుదాం. అంతే తప్ప కుల మత విద్వేషాల కొరకు మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం. అటు రీతిగా మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ కారణమైనటువంటి రియాన్షి నయనాను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మరి చిన్న ప్రార్థన చేద్దాం. పాపను తీసుకొస్తే మనం బర్త్డే కేక్ కట్ చేద్దాం. ఆ పాపని ఆశీర్వదిస్తూ ఒక చిన్న ప్రార్థన. మరి బాబు గణేష్, పాస్టర్ గణేష్ వచ్చి ప్రార్థన చేస్తాడు. మనకి ఏమిద్దాం. మరి వాళ్ళ కొడుకుని కూడా తీసుకొస్తున్నాడు కేక్ కట్ చేయడానికి కావాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, నాయనా వందనాలు ప్రభువా, స్తోత్రం.